నుంచి రాండమ్ గా ఒక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా లోకేష్ గారు ఒక్క నిమిషం లెఫ్ట్ సైడ్ అన్నా ఇటన్నా యాంకర్ గారు మీ లెఫ్ట్ సైడ్ జస్ట్ ఎ మినిట్. మీరు వాళ్ళతో అన్నయ్య గారు ఒక ప్రశ్న అడిగారు. సిఏ గురించి మీరు అడుగుతున్నారు, మా భద్రత గురించి ఏంటని మీరు అడిగారు. అన్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సిఏ చట్టానికి ఓటేసింది 22 మంది వైకాపా లోక్సభ ఎంపీలు, రాజ్యసభలో 9 మంది ఎంపీలు కూడా సిఏకి మద్దతుగా ఓటేశారు. ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా, గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడిపైన దాడి జరిగిందా? ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చాం, హజ్ యాత్రలు సబ్సిడీ ద్వారా పంపించాం, మసీదులు రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం. ఎందుకన్నా మీరు కంగారు పడుతున్నారు? మన ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? నేను చూసుకుంటా కదా, ఏం కంగారు లేదు, నాది బాధ్యత. ఓకేనా? యాంకర్ గారు ఇటు లెఫ్ట్ సైడ్ సార్, లెఫ్ట్ సైడ్ ఇటు అన్నా, ఇంకా లెఫ్ట్ ఇటు సార్, ఇటు. ఓకే, గుడ్ ఈవినింగ్ అన్న. ఎటు నుంచి వచ్చారు అన్న? చాలా సంతోషం. గుడ్ ఈవినింగ్ అన్నా. గుడ్ ఈవినింగ్ అన్న. మాది దర్శి నియోజకవర్గం అన్న. మాకు ఈసారి చాలా మంచి క్యాండిడేట్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఇచ్చారన్న. మీరు ఎంపీగా మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇచ్చారన్న. 2014 నుంచి 19లో మాకు సిద్ధారాఘవరావు గారు రోడ్లు వేశారు, పార్కులు కట్టించారు, నీళ్లు ఇచ్చారన్న టీడీపీ హయాంలో. 2019 నుంచి 24 వరకు చిన్న రోడ్డు కూడా పడలేదన్న. ఎవరు వచ్చినా కూడా దర్శి నియోజకవర్గంలో చాలా దొనకొండలో చాలా గవర్నమెంట్ భూమ్స్ ఉన్నాయన్న. ఒక్క ఇండస్ట్రియల్ క్యాడర్ తీసుకురాలేదు. దర్శి నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ అయింది లేదు. మాకు ఏదైనా బాగా లేకపోతే నడి రైతులు అయినా ఒంగోలు రావాలి, లేకపోతే నర్సరావుపేట వెళ్ళాలన్నా. మాకు ఒక తాలూరు మండలంలో మొగలగుండాల రిజర్వాయర్ ఒకటి ఉందన్న, అది ఇప్పటికీ పూర్తి కాలేదన్న. కానీ దాని పేరు మార్చి ఏదేదో పెడుతున్నారన్న. మా నియోజకవర్గాన్ని కొంచెం పట్టించుకోండి అన్న. ఎవరు వచ్చినా మా నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం అసలు శూన్యం అన్న. 5 సంవత్సరాలు నేను దర్శిలో పాదయాత్ర చేశా. నాకు ప్రజలు చూపించిన ప్రేమని నేను మర్చిపోలేను. నేను ఆనాడు దీనిపైన చాలా స్పష్టమైన హామీలు ఇచ్చా. ఆ హామీలు నేను కట్టుబడి ఉన్నా. ముందల ఒంగోలుకి నేను ఫార్మ్ హబ్ చేస్తా అన్నాను, పెట్టుబడుల పరిశ్రమలు నేను తీసుకొస్తా అన్నాను, మీలాంటి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చేటట్టు మా దర్శికి చూడండి. నేను అక్కడ ఆల్రెడీ హామీ ఇచ్చా. ఇది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మాది ఒంగోలు నియోజకవర్గం. చెప్పండి. జిల్లాలో పొలిటీషియన్స్ లో దామచల్ల జనార్దన్ గారు ఆదర్శంగా ఉన్నారు. ఇండియాలో నారా లోకేష్ గారు యువగళం పేరుతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు డాక్టర్ రాజ్ విమల్. నేను క్రిస్టియన్ బీసీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. నాకు టెక్స్టైల్ డైయింగ్ బిజినెస్ ఉందన్నా. 2 సంవత్సరాల క్రితం ఆ బిజినెస్ ని నేను మూసివేశాను. మరి బ్యాంకుల నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రుణ సహాయం నేను పొందలేదు. బీసీ కార్పొరేషన్ నుంచి ఏదన్నా ఒక రుణం కానీ లోన్ కానీ అప్లై చేసే పరిస్థితి లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యాపారాలు చేద్దాం అనే మా కలగానే మిగిలిపోయింది. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే, అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు యథావిధిగా కేటాయించి మమ్మల్ని వ్యాపారులుగా ప్రోత్సహిస్తారా? అన్నా, ఉపకులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించాల. కనీసం ఆ కార్పొరేషన్ చైర్పర్సన్ కి ఆఫీస్ లేదు, కూర్చున్న కుర్చీ లేదు, సంతకం పెట్టడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. నేను పాదయాత్రలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చా. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. ఆ నిధుల్ని బడుగు బలహీన వర్గాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతామని. సో మీలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ మేము ప్రోత్సహిస్తాం.
మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. లోకేష్ గారు, మనం ఇప్పటికే చాలా టైం ముఖాముఖిలో గడిపేశాం. ఇంకొంచెం 1 minute. ఇంకాస్త కార్యక్రమంలో ముందుకెళ్లే క్రమంలో ఇంకా ఎవరైనా వాలంటీర్స్ మైక్ ఎక్కడిస్తున్నారు? ఎస్, ఇంకొక 1-2 ప్రశ్నలతోటి ఒక్క నిమిషం. హలో అన్న, నా పేరు చిమ్మిరి బాలకృష్ణ. మాది మన్నేటికోట, కందుకూరు కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒంగోలులో నేను కంప్యూటర్ షాప్ పెట్టుకున్నానండి. హైదరాబాద్లో మా 20 సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో, మద్రాసులో కానీ నా తోటి కంప్యూటర్ షాప్ వ్యాపారస్తులు రోజుకి వాళ్ళు 30-40 ల్యాప్టాప్లు అమ్మితే ఒక ల్యాప్టాప్ అమ్మలేని పరిస్థితి అండి. వ్యాపారం కూడా జరిగే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అదొక సమస్య మీకు తెలియజేస్తున్నానండి. పూర్తిగా సాఫ్ట్వేర్ రంగం పూర్తి కుదేలైపోయిందండి. ఈ ప్రభుత్వం ఏం ప్రోత్సహించలేదు. మరో సమస్య ఏంటంటే, నేను నా సర్వీస్తో పాటు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక కామన్ మ్యాన్ని. అందరూ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నాను. నాకు వచ్చిన ప్రతి కస్టమర్, నాకు రోజుకి 20 నుంచి 30 మంది కస్టమర్లు. అందరి దగ్గర నేను ఒకటే అడుగుతున్నాను. సర్వీస్ రిపేర్ చేసే లోపల ఒక 5 నిమిషాలు కేటాయించి ఒక డేటా కలెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు 2 క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏపీ భూ ల్యాండ్ యాక్ట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? దాని గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పాలి. అక్కడ వైసీపీ వాళ్ళు వస్తారు, అన్ని పార్టీలు వస్తారు. వైసీపీ నుంచి కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ఎదుగులాడినా కానీ ఒక ఇంటర్వ్యూ, దాని ఏపీ భూ ల్యాండ్ యాక్ట్ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా అసలు గవర్నమెంట్ తరఫున ఒక ఇంటర్వ్యూ కూడా లేదు. అది ఒకటి మెయిన్ ఆ సమస్య. ల్యాండ్ యాక్ట్ గురించి కూడా ప్రతిపక్షాలు కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా ఫైట్ చేయలేకపోతున్నాయండి. దాంట్లో సబ్ సెక్షన్ కూడా చాలా ప్రాబ్లం గా ఉన్నాయి. అదొకసారి మీరు సీరియస్ గా చేస్తే బాగుంటుందని ఆలోచన. నేను స్వచ్ఛందంగా చేస్తున్నా అండి. నేను ఈ విషయం పైన స్పందించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. మేము రద్దు చేస్తాం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదం. దాంట్లో ఏంటంటే మన ఒరిజినల్ భూపత్రాలు ప్రభుత్వం పెట్టుకుంటుందంట, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట. మనకి కాపీలు ఇస్తారంట. ఇప్పటికీ రాష్ట్రం అంతా తాకట్టు పెట్టి అప్పులు చేశారు. రేపు మన భూములు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసాం ప్రయత్నిస్తున్నాడు ఈయన. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం. దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఓకే, ఒక్కసారి ఇప్పటి వరకు అనేక ప్రశ్నలు మీరు అడిగారు, లోకేష్ గారు జవాబులు ఇచ్చారు. లోకేష్ గారు ఈ ప్రశ్నలన్నింటి మీద ఒక్కసారి ఒక కూలంకషమైన మెసేజ్ మీ ముందుకు తీసుకొస్తారు. ఇంకో 2 క్వశ్చన్స్, ఇంకో 2 ప్రశ్నలు తీసుకుందాం. ఓకే, చెల్లి తర్వాత అన్న మీకు మళ్ళీ ఇస్తాం. ఇటు వెల్కమ్ టు చెప్పమ్మా. నా ప్రాణ సమానులైన నానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, విరోచితంగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వీర జన సైనికులకు, వీర మహిళలకు, పసుపు మహిళలకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మా యువత భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి చూసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అని చెప్పి గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అందరూ మాట్లాడాలి. ప్రశ్న ఏంటో చెప్పు. వచ్చిన తర్వాత మన పార్టీ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మరి మమ్మల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో కనపడతా ఉందన్న. నెక్స్ట్ మే 13న జరగబోతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మరి మన పార్టీ అధికారంలోకి వస్తుంది. మా యువతకి అట్టడుగున ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్ పథకాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పథకాన్ని మీరు పూర్తిగా గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పరిశ్రమలను రాష్ట్రం నుంచి తీసుకురావడం చేత కాకుండా పరిశ్రమలను తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలను తీసుకొచ్చి మా యువతకు బంగారు భవిష్యత్తు కోరుతా ఉన్నా. అలాగే యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఆల్రెడీ సమాధానం చెప్పా. వెరీ గుడ్. ఇంకా ఒక లేడీ కిందికి అమ్మా, లేడీ చిన్నారికి అమ్మా. అన్నా నా పేరు మేఘన.
మేఘన చెప్పు. మేఘన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నానన్నా. అమ్మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఒక్క నిమిషం వచ్చిన ఒక్క నిమిషం. ఏంటమ్మా ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పమ్మా. నేను చదువుతున్నానంటే కారణం ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జనార్దన్ సార్ వల్ల. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటాను. తమ్ముడు ప్లీజ్ ఒక్క నిమిషం. మైక్ తమ్ముడు ఇక్కడ ఇంపడట్లేదు, చెల్లమ్మ మాట్లాడేది. ఫీడ్బ్యాక్ స్పీకర్ సౌండ్ పెంచాలి. చెప్పమ్మా చెప్పు కంపడుతుంది. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటుంది ఒక్కటే క్వశ్చన్ అన్న. ఇందాక మీరే అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ గంజాయి అని. 2019 నుండి చూస్తున్న గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం వస్తున్నప్పటి నుండి ఎంత మంది ఆడబిడ్డలు చనిపోయారు మీకు తెలుసు. లెక్కలేనంత మంది, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా. మన గవర్నమెంట్ వస్తే, మా గవర్నమెంట్ అంటున్నాము, టీడీపీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ అదొస్తే ఆడబిడ్డలకు మీరు ఎటువంటి సహాయం చేస్తారు? వాళ్ళకి ఎటువంటి రక్షణ ప్రభుత్వాన్ని మీరు తెస్తారన్న? చెల్లమ్మ చాలా మంచి ప్రశ్న అడిగావు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. స్మగ్లర్స్ కి, మాఫియాకి వాళ్ళని తరిమి కొట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ అవసరంలా. అమ్మా చంద్రబాబు నాయుడు గారు చూస్తేనే రౌడీలకి, స్మగ్లర్స్ కి, వీళ్ళందరికీ ఉచ్చబడుతుంది. ఎందుకంటే బాబు గారు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్లేస్ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే. ఇంకెంతమో ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అన్న లోకేష్ ఒక్క మాట అన్నది అన్న చెప్పండి. ఒంగోలు నియోజకవర్గం అన్నది. నా పేరు కాశీరావు. మీకు మంగళగిరిలో కరకట్ట కమలాసన్ తగిలాడన్న. మీకు ఎందుకోగా నా కరకట్ట కమలాసన్ కరకట్ట మీద పడుకోబెట్టి ఇంక వేరే వాళ్ళని తీసుకొచ్చారు మీ కాంపిటీషన్ కు. కానీ మాకు ఒంగోలులో కూడా ఒక కమలాసన్ తయారయ్యాడు. ఆగాక నేను మాడుతున్నా, కూర్చోండి. ఇంకా అవులే నా స్పీచ్, ఆగండి. నాకని ఏమో స్పీడ్ లో ఉన్నారు మీరు. ఒక్క నిమిషం తమ్ముడు. ఇప్పుడు మాట్లాడిన అన్ని అంశాల మీద లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడిన అన్ని అంశాల మీద ముగింపు పలుకులు ఉంటాయి. ముగింపు పలుకులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుందా? అయితే దయచేసి కాస్త ఆగండి. మరి కాసేపట్లోనే ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా మనం వేదిక మీదకి తీసుకురాబోతున్నాం. వారిని ఆహ్వానించబోతున్నాం. దామచర్ల జనార్దన్ గారిని వారు రాబోయే ముందు లోకేష్ గారు ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నింటి మీద ముగింపు వాక్యాలు మాట్లాడతారు. వేదిక పైకి దామచర్ల జనార్దన్ గారు రావాల్సిందిగా కోరుతున్నా. తమ్ముడు ఒక్క నిమిషం. డీజే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోలుని అభివృద్ధి చేశారు. రోడ్లు గాని, డ్రైన్లు గాని, అదేవిధంగా డంప్ యార్డ్లు గాని, నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం గాని ఇవన్నీ ఆనాడు డీజే గారు చేశారు. కానీ మీరేం చేశారు? ఒక బెట్టింగ్ స్టార్ ని గెలిపించారు. నేను అడుగుతున్నా, బెట్టింగ్ వాసు ఏనాడైనా ఒంగోలు గురించి ఆలోచించాడా? ఒక్క ఇళ్లను కట్టారా? ఒకరికైనా సాయం పడ్డాడా? ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ ఈరోజు ఒంగోలు. ఇప్పుడు మనందరం చూసాం గతంలో. బెట్టింగ్ ఒంగోలులో కాదు, భారతదేశంలో కాదు, ప్రత్యేక విమానం వేసుకుని రష్యాకి మళ్ళీ అక్కడ బెట్టింగ్ చేశాడు ఈయన, బెట్టింగ్ స్టార్. పక్కనే అనిల్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయనతో పోటీ పడుతున్నట్టున్నాడు ఈయన. అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ ఫోన్ చేశాడు ఇంటికి. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడున్న కంపెనీలన్నీ దగ్గర నుంచి, గ్రనైట్ ఫ్యాక్టరీల నుంచి, అందరి నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసి నాకు పంపించు, అక్కడ నేను ప్యాక్ ఆట ఆడాలన్నాడు. సో ఒంగోలు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా, అవేర్నెస్ మీ గురించి ఆలోచించిన డీజే గారు కావాలా, లేదంటే ఎప్పుడు ప్యాక్ ఆట వైపు
ఆలోచించే ఇక్కడున్న బెట్టింగ్ వాసు కావాలా అని ప్రజలందరూ ఒకసారి ఆలోచించమంటున్నా. 6 నిమిషాలు కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రజలపైన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మనకి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం కావాలా, లేదంటే 50,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. తాడేపల్లి కొంప నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కావాలా, లేదంటే 6 నిమిషాలు ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా, లేదంటే ఎప్పుడు కసినోలో ఉండే బెట్టింగ్ వాసు కావాలా, లేదంటే ప్రజల గురించి 6 నిమిషాలు ఆలోచించే డీజే కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. సమయం లేదు మిత్రమా. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరూ కష్టపడాలి. ఈ 2 వారాలు చాలా కీలకమైన 2 వారాలు. యువకులందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉన్న ప్రతి నంబర్కి ఫోన్ చేయండి. యువకుల్లో చైతన్యం తీసుకురండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి, మిత్రులతో మాట్లాడండి. అందరిలో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో మా డీజే ఇది గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంకా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి డీజే గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఉండమ్మా. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం అన్న. ఫస్ట్ సారి యువగలం అయిపోయిన తర్వాత మన యువతతోటి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఒంగోలులో మొదలు పెట్టడం, మొదటగా మీకు అందరి తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళంతా కూడా చాలా మంది హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఊళ్ళకెళ్ళారు. లేకపోయింటే ఈ గ్రౌండ్లు కూడా పట్టాయి కాదు. ఇంకా మన వాళ్ళంతా యువత కూడా అంత కసిగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మేజర్గా వచ్చి ఇంకా 12 రోజులు ఉన్నాయి తమ్ముళ్ళు. 12 రోజులు కూడా మనం కసిగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అందరం కూడా మనం కష్టపడాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ 12 రోజులు చేసి మంచి మెజారిటీతో ఒంగోలులో మళ్ళా టీడీపీ తెలుగుదేశం జెండా ఎగరాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి నేను మన వాళ్ళంతా కూడా మన నియోజకవర్గం వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి ఒకసారి నేను మన లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. రేపు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం. ఒంగోలులో కూడా మనం గెలుస్తున్నాం. కాబట్టి మీరు ఒంగోలులో మనం ఆ రోజు 14 నుంచి 19లో ఎన్నో కార్యక్రమాలు 2,600 కోట్లతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈడ మేజర్ తాగునీరు సమస్య ఉంది. తాగునీరు సమస్యకు ఆ రోజు అమృత్ స్కీమ్లో 165 కోట్లు పెట్టేసి ఆ రోజు చేశాం. దాని విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాం, ఫిల్టర్ బెడ్స్ కట్టాం. 2 కిలోమీటర్ల పైప్ లైన్ ఆగితే ఈ సైకో ప్రభుత్వంలో ఈ చేతగాని ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దానికి అందిలేకపోయాడు. రేపు దాని మీద ఏదున్నా కూడా మీరు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ఒంగోలులో నీరు సమస్య అనేది మనకు 1 సంవత్సరం లోపల ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రెండవది వచ్చేసి పోతురాజు కాలువ. ఇక్కడ ఒంగోలులో వర్షం పడితే అనేక ఇబ్బందులు ఉన్నాయి. పోతురాజు కాలువనే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చాలాసార్లు మనం తిరిగిన తర్వాత ఆ రోజు 85 కోట్ల పోతురాజు కాలువ శాంక్షన్ చేపిస్తే దానికి 3 కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళను కూడా పనిచేయనీయకుండా లాస్ట్లో ఎన్నికలు అవుతున్నప్పుడు ఫైనాన్స్లో శాంక్షన్ అయిందన్న రోజు. తర్వాత ఎన్నికలు అయిపోగానే ఫైనాన్స్ నుంచి డబ్బులు వచ్చినాయి. వీళ్ళు ఫౌండేషన్ వేశారు. 3 కాంట్రాక్టర్లు మారి వాళ్ళ దగ్గరంతా కూడా కమిషన్లు తీసుకుంటే 3 కూడా చేయలేక దాన్ని వదిలేశారు. ఈరోజు దాన్ని పూర్తిగా వర్కే క్యాన్సిల్ చేశారు. అదొకటి మేజర్ అన్న ఒంగోలులో సమస్య అనేది. అది ఒకటి మూడోది వచ్చేసి టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ చేశాం. ఇంకా 20% కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం 6,000 మందికి ముందు ఎవరైతే పేదవాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేయొచ్చు.
ఈయన వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు లాస్ట్లో 2 నెలల ముందు దొంగ పట్టాలు ఒకటి పెట్టాడు. ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వటం, ఇంతవరకు ల్యాండ్ వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా వీళ్ళందరూ కూడా కొంతమందికి ఆ పట్టాలు చూపించుకొని ఓట్ల కోసం ఈయన ఈ ప్లాన్ చేశాడు. దాన్ని కూడా మనం కూడా ఒకసారి 6,000 ఇల్లు అయిపోయిన తర్వాత మనకి మేజర్గా ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా సైట్ ఇబ్బంది ఉండే వాళ్ళకి వాళ్ళు 1 సెంట్ ఇచ్చారన్నా మనం 2 సెంట్లు పేదవాళ్ళకి మనం అంతా కూడా ఇచ్చేటట్టుగా దాన్ని ఒకసారి చూడాలన్నా. ఇంకొకటి లాస్ట్ది ఆ రోజు మనం యోగాలంలో మనది 2100 మైలేజ్ స్టోన్ వేసామన్నా. ఆ రోజు మైలేజ్ స్టోన్లో కూడా మీరు ఆ రోజు ప్రామిస్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మేము అడిగాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన ప్రభుత్వం రాగానే చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అది కూడా మన ప్రభుత్వం రాగానే మొదలు పెడితే 2-3 ఇయర్స్ లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందంటే దాంట్లోనే డ్రైనేజ్తో పాటు డ్రింకింగ్ వాటరు, కేబుల్స్, ఎలక్ట్రికల్, మళ్ళా పైన రోడ్డు